ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరుషి వంగా. మేము కర్ణాటకలో ఉన్న గాన్గాపూర్కి వెళ్తున్నామండి. గాన్గాపూర్కి చేరుకోవడానికి మీరు కర్ణాటకలోని గుల్బర్గా చేరుకోవాలి. గుల్బర్గా నుండి గాన్గాపూర్ కర్ణాటక రాష్ట్ర బస్సులు రవాణా సేవలను అందిస్తున్నాయి. టీఓ మరియు ఎఫ్ఆర్ఓ జర్నీ రెండిటికి కేఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు హైదరాబాద్, బెంగళూరు మరియు ఇతర ప్రధాన నగరాలకు ప్రతి అరగంటకు ఒకసారి అందుబాటులో ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు భగవంతుని దర్శించుకొని ప్రసాదం కొనుక్కొని వచ్చేస్తాం, లేదా అక్కడ పెట్టే అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తాం కదా. కానీ కర్ణాటకలోని శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయంలో నది స్నానం, దేవతామూర్తుల దర్శనం అన్నీ ఓ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. అంతేకాదండి, భక్తులు ఇక్కడ ఊరి వారి నుండి భిక్ష స్వీకరిస్తారు, తాము భిక్ష వేస్తారు. దత్తాత్రేయుడి నుండి అవతారమైన నరసింహస్వామి, సరస్వతీదేవి కొలువుతీరిన ఈ ఆలయ దర్శనం ఇస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగాను, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు ప్రతిరూపంగాను ఈ దత్తాత్రేయుడిని భావిస్తాం మనం. ఆ దత్తాత్రేయుడు కొలువుతీరిన ఆలయమే ఈ గాన్గాపూర్ పుణ్యక్షేత్రం అండి. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని ఈ గుడిలో స్వామి తన రెండో అవతారమైన నరసింహస్వామి సరస్వతిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించారు. ఓసారి ముగ్గురు అమ్మవార్ల మధ్య తమలో గొప్ప పతివ్రత ఎవరనే చర్చ జరిగినప్పుడు అత్రి మహర్షి భార్య అయిన అనసూయ మహాపతివ్రత అని తేలిందంట. అది విన్న లక్ష్మీ, పార్వతి, సరస్వతులు ఆ అనసూయను పరీక్షించమంటూ తమ భర్తలను కోరారు. దాంతో అత్రి ఆశ్రమంలో లేని సమయం చూసి త్రిమూర్తులు అతిథులుగా వచ్చి భోజనం పెట్టమంటూ అనసూయను అడిగారు. ఆమె అందుకు అంగీకరించగానే నగ్నంగా వడ్డిస్తేనే పూజిస్తామని షరతు పెట్టడంతో అనసూయ ఒకసారి ఆలోచించుకొని సరే అని ఆ ముగ్గురిని తమ పిల్లలుగా భావించి భోజనం పెట్టేందుకు సిద్ధమైంది. దాంతో త్రిమూర్తులు పసిపిల్లలుగా మారిపోయి భోజనం చేశారు. కాసేపటికి ఆశ్రమానికి వచ్చిన అత్రి మహర్షి భార్య ద్వారా జరిగిందంతా విని ఆ ముగ్గురిని పూజించడంతో ఆ త్రిమూర్తులు నిజ స్వరూపంలోకి మారిపోయి ఆ దంపతులను అనుగ్రహించారంట. అలా ఆ త్రిమూర్తులే దత్తాత్రేయుడి రూపంలో అత్రి దంపతులకు జన్మనిచ్చారు. ఆ స్వామియే కలియుగంలో నరసింహ సరస్వతిగా అవతరించాడని కథలు చెప్తారు. అలా పుట్టిన నరసింహ సరస్వతి కాశీకి వెళ్ళి కృష్ణ సరస్వతి అనే స్వామి దగ్గర సన్యాస దీక్షను చేపట్టి ఆ తర్వాత తీర్థయాత్రలు చేస్తూ కర్ణాటక రాష్ట్రంలోని గాన్గాపూర్లోనూ 23 సంవత్సరాలు ఉన్నాడంట. చివరకు తన పాదుకలను ఇక్కడే వదిలేసి మఠాన్ని నిర్మించి శ్రీశైలంలోని కదలివనంలో అవతార సమాప్తి గావించాడని పురాణ గాథ. అలా గాన్గాపూర్లో ఆలయం ఏర్పడిందని అంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు మొదట నది స్నానం చేయాలి. ఆ తర్వాత నరసింహ సరస్వతిని నిర్గుణంగా పాదాలను దర్శించుకున్నాక కాళేశ్వర స్వామిగా పిలిచే పరమేశ్వరుడిని పూజించాలని, అప్పుడే గాన్గాపూర్లో సంపూర్ణ యాత్ర చేసిన ఫలితం కలుగుతుందని చెబుతున్నారు. ఆ వివరాలను తెలియజేసే బోర్డు కనిపిస్తుంది ఇక్కడ. ఆ ప్రకారమే ఇక్కడకు వచ్చే భక్తులు మొదట భీమా, అమర్జా నది సంగమంలో స్నానం చేశాక మందిరంలోకి ప్రవేశిస్తారు. మందిరంలో చిన్న కిటికీల ద్వారా స్వామి పాదుకలను, స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాతే పరమేశ్వరుడిని పూజిస్తారు. స్వామితో పాటు పంచముఖ గణపతి, హనుమంతుడు, నవగ్రహాలు తదితర దేవతల మూర్తులన్నీ చూడొచ్చు. నాగ, కుజ, ఇతర గ్రహదోషాలున్నవారు, మానసిక సమస్యతో బాధపడేవారు ఈ ఆలయాన్ని ఎక్కువ దర్శించుకుంటారు. అలాగే ఈ ప్రాంగణంలో స్వయంభూగా కొలువుదీరిన శని తైలాభిషేకాలను నిర్వహిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ ఆవరణలో దత్త గుర పారాయణం చేసేందుకు ప్రత్యేక బల్లలు ఉంటాయి.
నరసింహస్వామి మధ్యాహ్నం పూట ఈ ఊళ్ళో తిరుగుతూ భిక్షను స్వీకరిస్తాడని స్థానికులు భక్తులు నమ్ముతారు. అందుకే ఊరి వాళ్ళందరూ తమ శక్తి కొద్దీ రొట్టెలను, కిచిడి, పాయసం వంటివి చేసి సిద్ధంగా ఉంచుతారు. ఆలయానికి వచ్చే భక్తులు ఊళ్ళోకి వెళ్ళి కనీసం 5 ఇళ్లల్లో భిక్ష అడుగుతారు. అలా భిక్షకు వచ్చే భక్తులకు స్థానికులకు ప్రసాదాన్ని పెట్టమంటూ కనిపిస్తుంది ఇక్కడ. కొందరు భక్తులు రకరకాల పదార్థాలను చేయించి తోటి వారి భిక్ష రూపంలో పంచిపెడుతూ ఉంటారు. ఈ ప్రదేశం చాలా ముఖ్యమైన దర్శనీయ క్షేత్రం. ఈ ఆలయంలో పూజించబడే శ్రీ నరసింహ సరస్వతి స్వామి పాదుకలు గోధుమ ఎరుపు రంగులో ఉంటాయి. అవి రాతితో లేదా చెక్కతో తయారు చేయబడ్డాయో లేదో తెలియదు, కానీ తాకినప్పుడు అవి మానవ శరీర అవయవాల వలె మృదువుగా అనిపిస్తుందంట. శ్రీశైలం సమీపంలోని కర్దలి వనానికి బయలుదేరే ముందు శ్రీ నరసింహుడే వాటిని ఇక్కడ వదిలి వెళ్ళాడంట. కర్దలి వనాన్ని శ్రీ నరసింహుడు తన భూ సంబంధమైన శరీరాన్ని వదిలి పరబ్రహ్మంలో విలీనం చేసి ప్రదేశంగా పరిగణిస్తారు. ఈ ప్రదేశం చాలా ముఖ్యమైన దర్శనీయ క్షేత్రం. గాన్గాపూర్లో దత్తాత్రేయ చాలా పవిత్రమైన ప్రదేశం మరియు సంస్కృతిలో గొప్పది అనే అర్థం. దీనిని ప్రపంచవ్యాప్తంగా చాలామంది గురు స్థానంగా అనుసరిస్తారు. గురు దత్తాత్రేయుడిని పూజించడం వెనుక కారణం ఏమిటంటే, మీరు విష్ణు సంప్రదాయాన్ని అనుసరించాలనుకుంటే మీరు విష్ణు ఆలయాలకు వెళ్తారు. మీరు శంకరుడిని అనుసరించాలనుకుంటే మీరు శివాలయానికి వెళ్తారు. కానీ మీరు గురు దత్తాత్రేయుడిని అనుసరిస్తే మీరు అందరినీ అనుసరిస్తారు. గురు చరిత్ర ప్రకారం బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు. శ్రీ క్షేత్ర గాన్గాపూర్లో ఇప్పుడు మీ సౌకర్యానికి మరియు బడ్జెట్కు అనుగుణంగా అనేక రకాల వసతులు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నామమాత్రపు ఛార్జీలతో దత్తాత్రేయ ఆలయానికి సమీపంలో ఉన్న ధర్మశాలలు లేదా ఎయిర్ కండిషనర్ లేదా నాన్ ఎయిర్ కండిషనర్ డీలక్స్ గదులు, ఎగ్జిక్యూటివ్ గదులు లేదా సూట్ గదులతో కూడిన మంచి లాడ్జీలు కూడా ఉన్నాయి. సింగిల్ బెడ్ మరియు డబుల్ బెడ్రూమ్ ఫ్యామిలీ రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ గాన్గాపూర్లో అష్టతీర్థాలు ఫేమస్ అండి. షట్కుల తీర్థం, నరసింహ తీర్థం, భగీరథి తీర్థం, పావని నాశిని తీర్థం, కోటి తీర్థం, రుద్రపద తీర్థం, చక్రతీర్థం, మనాత్మత తీర్థం. మనము మొదటగా షట్కుల తీర్థం గురించి తెలుసుకుందాం. ఈ తీర్థంలో పవిత్ర స్నానం చేయడం ప్రయాగలో స్నానం చేసినందుకు సమానమని చెబుతారు. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల సహజ మరణాన్ని నివారిస్తుందని నమ్ముతారు. రెండవ తీర్థం నరసింహ తీర్థం. శ్రీ మల్లికార్జునునికి పూజ చేసి పుణ్యం పొందవచ్చు. ఈ తీర్థంలో పవిత్ర స్నానం చేసి సంగమేశ్వరునికి పూజ చేయడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని చెబుతారు. మూడవది వచ్చేసి భగీరథి తీర్థం. ఈ తీర్థంలో పవిత్ర స్నానం చేయడం మణికర్ణికలో స్నానం చేయడంతో సమానమని నమ్ముతారు. నాలుగవ తీర్థం పావని నాశనాన్ని తీర్థం. తీర్థంలో స్నానం చేయడం వల్ల భక్తుల పాపాలన్నీ విముక్తి పొందుతాయని చెబుతారు. కోటి తీర్థం. ఈ తీర్థంలో పవిత్ర స్నానం చేయడం జంబూ ద్వీపంలో స్నానంతో సమానం. ఇక్కడ ఒకే నాణం దానం చేయడం ద్వారా కోటి దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. నెక్స్ట్ తీర్థం రుద్రపద తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేయడం గయాలో పవిత్ర స్నానంతో సమానం. గయా, శారద, మారదిగానే ఇక్కడ కూడా తల గుండు చేయించుకుంటారు. నెక్స్ట్ తీర్థం చక్రతీర్థం. ఇక్కడ పవిత్ర స్నానం ఆచరిస్తే ఇక్కడ చనిపోయిన వాళ్ళ అస్థికలు కలిపితే వాళ్ళకి విముక్తి పొందుతారని నమ్ముతారు. నెక్స్ట్ మన్మథ తీర్థం. ఈ తీర్థం కాళేశ్వర్ శనిదేవ ఆలయం ముందు ఉంది. ఈ తీర్థంలో పవిత్ర స్నానం గోకర్ణ స్నానంతో సమానం మరియు మహాబలేశ్వరం మరియు కాళేశ్వర్లను పూజించిన పుణ్యక్షేత్రం.
మేము నైట్ బయలుదేరినాము ఇంట్లో నుంచి అరౌండ్ 10 o'clock అలా స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ అక్కడికి రీచ్ అయ్యేసరికి 2 అయ్యిందండి మాకు. అక్కడ రూమ్ తీసుకున్నాం, పిల్లలు ఉన్నారు కాబట్టి. రూమ్ తీసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని రూమ్లోనే మేము ఫ్రెష్ అప్ అయ్యామండి. మా హస్బెండ్ వచ్చేసి నదిలో స్నానం చేశాడు. అక్కడి నుంచి మేము దర్శనానికి బయలుదేరాము. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ గోపురం అండి ఇది. ఇక్కడ నుంచి అలో చేస్తారండి. ఇది ఫ్రీ దర్శనము. పక్కన ఉన్న లైన్స్ నుంచి వెళ్తే 200-250 రూపీస్ అలా టికెట్ తీసుకుని డైరెక్ట్ పంపిస్తారండి లోపలికి. చాలా క్రౌడ్ ఉంది కదా అని మేము టికెట్ తీసుకొని 250 రూపీస్ది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళామండి షార్ట్కట్ రూట్లో. ఇక్కడ ఫోన్స్ అలో చేస్తారండి, బట్ మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి. ఫోన్స్ మనీ పోకుండా మనమే జాగ్రత్తలు చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది, తోసేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా క్రౌడ్, చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో. మేము 250 రూపీస్ టికెట్ తీసుకొని మరీ లోపలికి వచ్చినా మాకు ఇంత రష్ ఉంది. సో ఇక్కడ పున్నమి రోజు ఫేమస్ అండి ఇక్కడ ఈ దేవునికి. అందుకే అమావాస్య పున్నమి రోజు చాలా జనాలు వస్తారండి ఇక్కడ తనిక్ష చూడండి, వాళ్ళ మమ్మీ తనని పట్టించుకోవట్లేదు అని జుట్టు పట్టి లాగుతూ ఉంది పాపం. వాళ్ళ మమ్మీ అసలు కూడా చూడట్లేదు తనిక్షని, ఎందుకంటే మళ్ళీ ఎత్తుకోమని అడుగుతుందేమో అని అస్సలు వెనక్కి తిరిగి చూడట్లేదు. ఇక్కడ రాయి చెట్టు దగ్గర పూజలు చేస్తారు. దానికి ఎదురుగానే దేవుడు ఉంటాడు. సేమ్ ఈ ఫోటోలో ఎలా కనిపిస్తున్నారో దేవుడు కూడా లోపల అలానే కనిపిస్తారు. రియల్గా తీసిన ఫోటో అండి అది. నేను లోపల కూడా దేవుణ్ణి క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, బట్ అక్కడ ఎవరైనా ఏమైనా అంటారేమో అని నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అందుకే బయట సరౌండింగ్లో తీసానండి. లోపల కొంచెం సేపు కూర్చున్నాం మేము, ఒక 15-20 minutes దాకా కూర్చున్నాము. అంతలోపు ఆరుషి తను రిలాక్స్ అయిపోయింది. తన డ్యూటీ తను ఎక్కింది. డ్యూటీ అంటే మొత్తం తిరగడము, అందరినీ పలకరియడము, తన బాధ్యత అదే కదండి. ఇక వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ పలకరిస్తూ ఉంది. ఇక్కడ స్టెప్స్ దగ్గర కూర్చోపెట్టి కొన్ని పిక్చర్స్ తీసామండి. మళ్ళీ వీళ్ళిద్దరూ పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి ఫొటోస్ దిగాలి అని దాంట్లో మేము ఫొటోస్ తీసాము. చాలా క్యూట్గా వచ్చాయి ఫొటోస్ మాత్రం. ఇక్కడ మీకు కనిపించేదంతా గుడి లోపలనేనండి, బయట కాదు. ఇలా ఉంటుంది గుడి లోపల, అంత క్రౌడ్ ఉంటుంది. ఇంకా మేము అమావాస్య రోజు వెళ్ళినాము, ఇంకా పున్నమి రోజు వస్తే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. దీనికి 3-4 times ఉంటారు జనాలు. చాలా అంటే చాలా జనాలు ఉంటారండి. మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ముందే చిన్నపిల్లలతో వచ్చాం కదా మేము, చాలా అంటే చాలా తొందరగా బయటికి వెళ్ళిపోయాం మేము దర్శనం చేసుకొని. ఇక్కడ కనిపించేటివి పాతకాలపివి అనుకుంటా. సో ఇక్కడ పెట్టారండి. చాలా ఇది ఎగ్జిట్ అండి. ఎంట్రన్స్ డిఫరెంట్గా ఉంటుంది, ఎగ్జిట్ డిఫరెంట్ రూట్ అండి. ఇది ఎగ్జిట్ రూట్. ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. ఇక్కడ క్యాప్, స్పెట్స్ అలా తీసుకుందాం అనుకున్నాం, కానీ చాలా రేట్ చెప్పినారు వాళ్ళు. దానికన్నా ఇక్కడే తీసుకోవడం బెటర్ అనిపించి ఇక మేమేం తీసుకోలేదు. ఆరుషికి ఆ క్యాప్ ఎలా ఉందో చెప్పండి, నాకైతే చాలా నచ్చింది. తను క్యాప్ తక్కువ రేటు చెప్తే మేము తీసుకునే వాళ్ళం, చాలా ఎక్స్పెన్సివ్గా చెప్పింది. సో మేము వద్దులే అని ఇచ్చేసాము. మేము అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఇంకొక టెంపుల్కి వెళ్ళామండి. అందరికీ నవగ్రహాల దోషాలు అవి ఇవి ఉంటాయి కదా, సో ఇక్కడ వచ్చి పూజలు చేసుకుంటారు. శనిదేవునికి నవగ్రహాల పూజలు చేస్తారు. ఇక్కడ చాలా ఫేమస్ అండి. మ్యారేజ్ కాని వాళ్ళు, లేదంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చాలామంది వచ్చి పూజలు చేసుకుంటారు ఇక్కడ. మేము అలా వెళ్తుంటే రిలాక్స్ అయ్యాము మేము. వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఎలా కిస్ చేసుకుంటున్నారో చూడండి, ఎంత ముద్దు చేస్తుందా తనిక్షని ఆరుషి. మేము అక్కడ టెంపుల్ని దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి బయలుదేరామండి.
మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆపి లంచ్ చేసామండి. అలాగే మాకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా అని కంటిన్యూగా కూర్చొనే ఉండడం వల్ల కాళ్ళు లాగేస్తున్నాయని కొంచెం సేపు ఆగి ఇక్కడ పక్కనే ఉన్న పార్క్ లాగా ఉందండి పిల్లలు ఆడుకునేటట్టు. అక్కడ కొంచెం సేపు పిల్లల్ని ఆడిపించామండి. మేము కార్లో వచ్చేటప్పుడే అరిషి కొంచెం సేపు పడుకుంది. మధ్యలో లేచింది, తినేటప్పుడు మధ్యలో లేచింది. అక్కడ మేము లంచ్ చేసుకొని కొంచెం సేపు రిలాక్స్ అయ్యి స్టార్ట్ అయిపోయాం మేము ఇంటికి. మేము వెళ్తుంటే మధ్యలో వర్షం పడిందండి. అది శుభశకునం అంటారు కదా. సో మాకు చాలా మంచిగా అనిపించింది, చల్లగా బాగా ఎంజాయ్ చేసామండి వర్షంలో. కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను, ఇవి కూడా చూసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తనిక్ష చూడండి, మిమ్మల్ని షేర్ చేయమని అడుగుతుంది, లైక్ చేయమని అడుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ.